హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే జనవరి 5 షిఫ్ట్ 1లో జరిగిన టెట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. డైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి, అంటే ఆ ఏరియా నుండి వస్తున్నాయి చూసుకోండి. నిన్న కూడా శార్దూలం గురించి ఇచ్చారు, ఈరోజు శార్దూలం గురించి ఇచ్చారట. నిన్న ఘన విభజన చేశాక మసజస తతగా అని వస్తే నేను శార్దూలం అని ఆప్షన్ పెట్టాను, కానీ ఈరోజు డైరెక్ట్ మసజస తతగా అని ఇచ్చిరట. శార్దూలం ఆన్సర్. ఛందస్సు ఖచ్చితంగా చూసుకోండి. నేను ఆల్రెడీ ఛందస్సుకు సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను నిన్న, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. హరివంశాలు ఎవరు రాశారు? ఆంధ్ర యువతి మండలి స్థాపించింది ఎవరు అని క్వశ్చన్ వేశారట. ఆంధ్ర యువతి మండలి స్థాపించింది ఇల్లందుల సరస్వతీదేవి. నిన్ననేమో ఇల్లందుల సరస్వతీదేవికి సంబంధించి మా ఊరు ముచ్చట్లు హెచ్చమ్మ కథలకు రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. ఈరోజేమో ఆంధ్ర యువతి మండలి వచ్చింది, చూసుకోండి ఒకసారి. పోతన శతకము ఏమిటి? పోతన శతకం ఏంటి? నారాయణ శతకము. ఇంకోటి గంగోదకము అని ఇచ్చారట. గంగోదకం అంటే గంగా ప్లస్ ఉదకము గుణసంధి. గంగా ప్లస్ ఓగం, గంగా ఉగమేమో వృద్ధి సంధి. ఇక్కడ చూసుకోండి ఒకసారి. తొల్లేటి రాజులు అంటే తొల్లింటి వారైన రాజులు. ఇది మార్నింగ్ నేను సమాసాలకు సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను, అంటే ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని. తొల్లేటి రాజులు, ఇగో ఈ వీడియోనేనండి. తొల్లేటి రాజులు, తొల్లింటి వారైన రాజులు. ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టుకున్న ఆగ్రహి. ఉదగ్ర తేజం, ఉదగ్రమైన తేజం. ఇక ఇదేంటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి రెండే అని పెట్టుకున్నా. నెక్స్ట్ విశేష ఉత్తర పద కర్మధారయ సమాసం ఏంటంటే కార్మిక వృద్ధుడు తుమ్ముకుర్రలు. తుమ్ముకుర్రలు నిన్న వచ్చింది ఆల్రెడీ బిట్, నిన్న సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి వచ్చింది. ఇక్కడ నేను ఇంపార్టెంట్ అని నేను పెట్టుకున్నాను, అవే వస్తున్నాయి బిట్స్. ఒక్కసారి వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఈరోజు మార్నింగే అప్లోడ్ చేశాను. కరకమలం ఇది ఇవ్వచ్చు, మైతేవ ఇవ్వచ్చు, తీగ వంటి శరీరం. కరతమలం అంటే కమలం వంటి కరం. ఇలా ఇంపార్టెంట్స్ ఏరియాస్ నుండే బిట్స్ ఇస్తున్నాడు. ఈరోజు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే తొల్లిటి రాజులు, తొల్లిటి వారైన రాజులు. ఆన్సర్ ఈస్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. భాషకు సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారట, భాష పరంపర అని. ఆప్షన్లో నోమ్ చోమ్స్కీ వాళ్ళది ఇచ్చారట, ఒకటి రిలేటెడ్ క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ చేవ నానార్థం కానిది అని ఇచ్చారు, అంటే నా చేవ అర్థాలలో కానిది అని 3 ఆప్షన్స్ ఎస్ అని ఇచ్చి ఒకటి కానిది, ఆ విధంగా ఇచ్చారట. నెక్స్ట్ సైకిల్కి సంబంధించి పియాజే సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట, నోమ్ చోమ్స్కి సంబంధించి వచ్చిందట, బండూరాకి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట. అన్ని అప్లికేషన్ బిట్స్ వచ్చాయి, ఏది కూడా డైరెక్ట్ బిట్ కాదట. ఇక్కడ తాండైక్ నిన్న ఇవ్వలేరు, ఈరోజు వచ్చిందట. తాండైక్ పావులోల గురించి మ్యాచింగ్ సంబంధించి ఇచ్చారట. నెక్స్ట్ పెరుగుదల వికాసానికి సంబంధించి నిన్న కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అభ్యాసన బదలాయింపు సంబంధించి డైలీ ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. డైలీ వస్తుంది. నిన్న మాకు శూన్య బదలాయింపు గురించి వచ్చింది. ఏమని క్వశ్చన్ వచ్చిందంటే వంట నేర్చుకోవడం, ఈత నేర్చుకోవడం అని వచ్చింది. దీనికి రిలేటెడ్ లేదు కాబట్టి శూన్య బదలాయింపు. ఈరోజు ఏం క్వశ్చన్ వచ్చిందో తెలియదు, కానీ దీనికి సంబంధించి వచ్చింది అని చెప్పారు. నెక్స్ట్ ఇక సోషల్ బిట్స్ అండి. సోషల్ బిట్స్ వాళ్ళకు గుర్తులేవట, ఏం చెప్పలేదు. ఇవైతే ఒకసారి చెప్పారు, ఒకసారి చూడండి. శార్దూలం, హరివంశాలు, మా ఊరు ముచ్చట్లు హెచ్చమ్మ కథలు, ఆంధ్ర యువతి మండలికి సంబంధించి పోతన శతకం వచ్చింది. గంగోదకం వచ్చిందట. తొల్లేటి రాజులు సమాసాల నుండి. ఎవరైనా ఈ వీడియో చూడకుండా ఖచ్చితంగా చూడండి, ఇందులోకి వెళ్ళి వస్తుంది. కర్తమం ఇది ఒకటి మీనింగ్ ఇచ్చారట, బురద, అడుసు. నెక్స్ట్ అరటి తొక్క రాదు, చేకానుప్రాస అలంకారము. పద్యం ఏమో తిమిరి ఇసమున తైలంబు తీయవచ్చు అనే పద్యం ఇచ్చారు, నేను అది ఫోటో షేర్ చేస్తాను. యజ్ఞం వికృతి పదం ఇచ్చారు, ఒకసారి చూడండి. చేవ నానార్థం కానిది, కర్దమం బురద అడుసు, అరటి తొక్క రాదు, తిమిరి ఇసమున పద్యము, యజ్ఞం వికృతి పదం. ఈరోజు వచ్చిన పద్యము: తివిరి ఇసమున తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్టలో నీరు ద్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింప